బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. కడప క్రీడా పాఠశాలలో 4-5 తరగతులకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైఎస్ఆర్ కడప క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 4-5 తరగతుల ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 4వ తరగతి ప్రవేశానికి 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31, 5వ తరగతిలో ప్రవేశానికి 2014 ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 మధ్య జన్మించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అర్హులన్నారు. ఈ నెల 19వ తేదీలోగా AP-sportschool.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షలకు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంపికైన విద్యార్థులు అదే నెల 10, 11వ తేదీల్లో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్ర స్థాయి ఎంపికలకు హాజరవుతారన్నారు. మరింత సమాచారం కోసం 8712622576 నంబర్ను సంప్రదించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా రాష్ట్ర స్థాయిలో డాక్టర్ వైఎస్ఆర్ కడప క్రీడా పాఠశాలలో 4-5వ తరగతికి దరఖాస్తులు 2025-26 సంవత్సరానికి ఆహ్వానించడం జరిగింది. ఇందులో ఆసక్తి గల నంద్యాల జిల్లా క్రీడాకారులు ఎవరైతే 3వ తరగతి ఉత్తీర్ణులై ఉన్నారో అదేవిధంగా 4వ తరగతి ఉత్తీర్ణులై ఉన్నవారు ఈ క్రీడా ప్రవేశాల పాఠశాలకు అర్హులుగా నిర్ణయించబడతారు. వీరికి మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి వారు ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎంపికైన వాళ్ళని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సూచించినటువంటి ప్రదేశంలో ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీరు ఎవరైతే 4వ తరగతి 5వ తరగతిలో ప్రవేశాల కోసము దరఖాస్తులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని ఎవరైతే దాంట్లో ఉత్తీర్ణులుగా ఉంటారో వారిని క్రీడా పాఠశాలకు ఎంపిక చేస్తారు. ఈ మండల స్థాయి జిల్లా స్థాయికి వచ్చే క్రీడాకారులు అందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు, తర్వాత వారి జనన ధృవీకరణ పత్రము, ఇంకా స్కూల్ వారు జారీ చేసినటువంటి జనన ధృవీకరణ పత్రము, మున్సిపాలిటీ వాళ్ళు జారీ చేసినటువంటి జనన ధృవీకరణ పత్రము తప్పనిసరిగా తీసుకొని రావాలి. నంద్యాల జిల్లాలో ఆసక్తి గల ప్రతిభ గల క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు జూన్ నెల 19వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ జిల్లా స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జూన్ నెల 10వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార వారు సూచించిన ప్రదేశంలో క్రీడా ప్రాంగణంలో వీరికి సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది.